హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే ఒక్క పిండితో మనం ఎన్ని గంటలు వర్క్ చేస్తే మనకి ఎంత మనీ వస్తుంది, నేనైతే ముందు రోజు ఎంత ఖర్చు పెట్టాను, మళ్ళీ రోజు నాకు మనీ ఎంత వచ్చింది అన్న విషయం ఈరోజు మీకు క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. నైట్ అయితే మా వారు ఇవి ఫ్రూట్స్ ఆర్డర్ చేశారనమాట. అందుకని ఆయన కోసం కట్ చేసి ఇచ్చేస్తా. ఏంటంటే మన పనిని బట్టి ఉంటుందండి, మనం అన్నీ చేయగలము, అన్నీ చేసుకోగలము, కొంచెం చేయగలము అన్న సిచ్యువేషన్లో అన్నీ ఎక్కువ పెట్టేసుకోవచ్చు. లేదు మేము అన్నీ చేయలేము, లేకపోతే మాకు అది చేయడం రాదు, ఇడ్లీ కానీ బోండా కానీ చేయడం రాదు అన్నట్టయితే మనం ఏంటంటే దోశ పిండి ఒక్కటే పెడితే ఎంత ఖర్చు పెట్టాలి, అలాగే చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మనకి టైం ఎంత పడుతుంది, ఇన్ని దోశ లేకుంటే ఇన్ని ఉతపం ఎంత టైం పడుతుంది అనేది ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తాను. మార్నింగ్ నేను లేసే వరకు అయితే 5 అయింది. తర్వాత నేను ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇవి స్టార్ట్ చేసే వరకు ఇక్కడ గమనించారా, 1/4 కిలో పల్లీలు, 1/4 కిలో పుట్నాలు, అలాగే 1/4 కిలో మిర్చి తీసుకున్నాను, అలాగే 1/4 కిలోలో సగం క్యారెట్, సగం అయితే సరిపోతుందండి. వీటన్నిటి లెక్కేస్తే 35 రూపాయలు పల్లీలు, 30 రూపాయలు పుట్నాలు, 20 రూపీస్ మిర్చి, ఇంకా 10 రూపీస్ అవుతుంది 1/4 కిలో సగం అంటున్నా కదా. అలా మనకి పిండి ఎంత అవుతుంది అని డౌట్ రావచ్చు. పిండి ఎంత అవుతుంది అంటే ఒక 2 కిలోలు బియ్యం, అలాగే 1/4 కిలోల సగం అంటే 1/4 కిలో మినపగుండు 35 రూపాయలు తీసుకుంటాం మామూలు కిరాణా షాప్లో. ఇంకా హోల్సేల్కి అయితే ఇంకా కొంచెం తగ్గించవచ్చు. ఇట్లా మనకి పిండి రూపం ఎంత, పిండి కాస్ట్ ఎంత అయింది అంటే 2 కిలోలు వచ్చేసి 15 రూపాయలు నింపి లెక్కేసుకున్న రేషన్ బియ్యం 30 రూపాయలు, ఇది ఒక 20 రూపాయలు లెక్కేసుకున్నా సరే 50 రూపాయలకి మనకు పిండి రెడీ అయిపోయింది. అలాగే ఇవి చట్నీ కాస్ట్ అంటే పల్లీలు పుట్నాలు, ఇప్పుడు నేను ఇవి ఎంత చూపిస్తున్నానో అంతే క్వాంటిటీ చట్నీ ప్రిపేర్ చేసి మీకు క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఇవి దోశ పిండి ఉంది కదా, దోశ పిండి కూడా అంతే అండి. ఇవి ఎంత పిండి తీసుకున్నానో వీటికి ఎన్ని దోశ అవుతాయి అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇవి 2 గమనించారా. అయితే ఇంకా అయిపోయింది కదా, ఇంకా మనం ఇంకా సాల్ట్ సోడా ఇంక ఇవన్నీ అయితే నేను లెక్క చెప్పలేను. ఆయిల్ కూడా మరీ ఎక్కువేం పట్టదు. ఇప్పుడు నేను లెక్క చెప్పిన ప్రకారం అయితే 100 రూపీస్ దాకా చట్నీకి అయింటుంది. అలాగే మనకి పిండికి 50 రూపీస్ అయింటుంది అనుకోండి. ఒకవేళ నేను మామూలుగా అయితే అన్నీ బోండా ఇడ్లీ ఉతపం దోశ ఇవన్నీ ప్రిపేర్ చేసినా సరే నాకు ఒక సిలిండర్ 20 డేస్ వస్తుందండి. 20 డేస్ అంటే నేను ఇంట్లోకి కూడా అదే సిలిండర్ వాడతాను కంటిన్యూగా, ఇంకేం మార్చను. అయితే ఎక్కువ స్టవ్లు ఎక్కువ పెడితే ఏంటంటే మళ్ళీ నేను ఇంట్లో సర్దుకోలేను అన్న ఉద్దేశంతో ఎక్కువ పెట్టట్లేదు. మీకు వీలుండి ఎక్కువ చేసినా సరే కాస్ట్ తక్కువే పడుతుంది. 20 డేస్ సిలిండర్ వేసుకున్నా సరే 1000 అట్లా అటు ఇటు లెక్కేసినా, ఇంకా నాకు అంత క్లియర్గా తెలీదు, అట్లా లెక్కేసినా సరే 50 రూపీస్ అయితే గ్యాస్కి తీసేద్దాం. ఏంటి నేను అన్నీ చేస్తే కూడా అలాగైనా సరే 50 రూపీస్ గ్యాస్, ఇంకో 50 రూపీస్ అంటే 50 అంటే నాకు 2 రోజులు వస్తుంది అనమాట. అది ఏమంటారు పెట్రోలు. అవ్వని అట్లయినా సరే 100 రూపీస్ గ్యాస్కి, అలాగే ఇంకేమంటారు గ్యాస్కి పెట్రోల్కి 100 తీసేసిన, ఇంకొక 30 రూపీస్లో పేపర్ ప్లేట్లు తీసేసిన, పార్సల్ ఏమీ లేకపోయినా పర్వాలేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. మీరు ఇలా కొంచెం క్వాంటిటీ పెట్టుకొని స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఇలా స్టార్ట్ ఒకవేళ మాకి స్కూటీకి ట్రే కట్టేది లేదు అది ఇది అన్న ఇంట్లో ఏదైనా బకెట్స్ ఉంటాయి కదండి, స్టీల్ బకెట్స్, అవైనా పెట్టి మనకి సెంటర్ స్టాండ్ వేసాము అంటే 2 బకెట్లు అయితే ఈజీగా అక్కడ ఉంటాయి అన్నమాట. ఇంకోటి వాటర్ క్యాన్ అంటారా, వాటర్ క్యాన్ వీలైతే ఒక 10 రూపీస్కి అట్లా వస్తుంది. ఒకవేళ లేదు అంటే 20 రూపీస్. ఇదంతా లెక్కేసినా సరే ఒక 250 200 లోపల అయిపోతుంది అనమాట. ఇవి అన్నీ ఎంత అవుతుంది అనే డౌట్ రావచ్చు. నేను నైట్ అయితే ఇవేం ఫ్రై చేయలేదు, మార్నింగ్ లేచిన తర్వాతే పల్లీలు పుట్నాలు ఫ్రై చేశాను. నైట్ ఒక 1/2 అవర్లో మనం పిండి అంతా పట్టేసుకోవచ్చు. నానబెట్టడానికి బియ్యం మినపగుండు కడిగేస్తాము, కొంచెం రైస్ అనేది ఉడకబెట్టి ఇందులో కలిపేస్తా కదా, అప్పుడు మొత్తం గ్రైండర్ అయితే మనకి ఇంకొంచెం ఈజీ ఉంటుంది. లేదు మిక్సీ అయినా పర్వాలేదు, మెత్తగా వీలైనంత మెత్తగా మిక్సీ పట్టేయాలి. చూసారా, ఇప్పుడైతే 5 ప్లేట్లు అయిపోయింది, ఇంకొకటి ఎక్స్ట్రా ఉంది. ఇక్కడ మీకు క్లియర్ అవ్వడానికి చూపిస్తున్నా. ఇక్కడ చూడండి పిండి గ్యాప్ ఎంత వచ్చింది, కొంచెమే పిండి గ్యాప్ వచ్చింది. ఒకవేళ ఎగ్జాంపుల్ అవి 10 ఉతపం అయిపోయినాయి అనుకోండి, ఇంకా మనకి ఇవంతా పిండి ఉంది కదా, వీటన్నిటితో ఇంకా అవుతుంది కదా. ఇక్కడ గమనిస్తే పుట్నాలు పల్లీలు ఇవి చట్నీకి రెడీ అయిపోయింది. ఇంక ఇవి దోశ ఉతపం రెడీ చేస్తున్నా. ఈరోజు నేను పెట్టిన ఖర్చు అయితే అంటే నేను క్లియర్గా చెప్తున్నా,
నేను గ్యాస్ అది లెక్క వేయట్లేదు, గ్యాస్ పెట్రోల్ అని కాదు. మామూలుగా అయితే నేను 150 కూడా ఖర్చు పెట్టలేదు. ఓన్లీ చట్నీ సామాన్లే తీసుకొచ్చాను అనమాట కిరాణా షాప్ నుంచి. ఇంట్లో అంటే మినపగుండు ఉంది, బియ్యం అయితే ఇంట్లోనే ఉన్నాయి. వీటన్నిటికి అయితే నాకు వచ్చిన మనీ ఎంత అని అనుకోవచ్చు. నేనైతే ఒక 750-800 లోపల అటు ఇటు వచ్చిందండి. అంటే ఒక 5 రూపీస్ ఎవరైనా సరే వాళ్ళ వైపు అయినా మైనస్ అవుతుంది, నా వైపు అయినా అటు ఇటు అవుతూ ఉంటుంది. ఒకవేళ చేంజ్ లేదంటే మనం ఏం చేయలేము. ఇక అట్లా అనమాట. ఇంకా లాస్ట్కి దోశ కొంచెం వేస్తున్నా, ఒక 3 ప్లేట్లు దోశ అయితే ప్రిపేర్ చేశాను. ఇవన్నీ సేల్ అయితే నాకు 700-800 దాకా మనీ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను పెట్టిన ఖర్చు మీకు క్లియర్ చెప్పాను కదా ఎంతని. ఒక 300 వేసుకున్నా సరే మనకి 800 అంటే ఇప్పుడు ఈ 300 మైనస్ చేసినా సరే మనకు 500 ప్రాఫిట్ వస్తుంది. అలా అని చెప్పేసి ఖచ్చితంగా పోతుందా అంటే మనం కొంచెం తొందరగా వెళ్ళి అక్కడ వెయిట్ చేయాలి. ఒకవేళ లేట్ అయినా అవ్వచ్చు, తొందరగా అయిపోయినా అయిపోవచ్చు. పెట్టిన రోజే పోతుందా అంటే పెట్టిన రోజే పోవచ్చు, పోకపోవచ్చు అండి. నేను ఏమంటారు కరెక్ట్ చెప్పలేను. ఒకవేళ కొద్ది రోజులు పెడుతున్నాం అంటే మనకేమవుతుంది, అలవాటు అయిపోతుంది. కాబట్టి టక్కున అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సడన్గా ఒక వారం రోజులు పెట్టంగానే టక్కున ఇన్ అవర్స్కి మనం ఇంటికి వస్తామని అయితే చెప్పలేను. నేను మార్నింగ్ 5:30కి స్టార్ట్ చేశాను. నాకు అయిపోయేసరికి 7:30-8 అయితే అయిపోవచ్చింది. ఇప్పుడు నేను పల్లీలు ఏం చేశాను అంటే ఇంకా అయిపోతుంది, ఇంకా వెళ్తాను అనగా 5 నిమిషాలకు ముందు ఈ పల్లీలు, పుట్నాలు, మిర్చి 3 ఒక గిన్నెలో పెట్టేసి కొంచెం వాటర్ వేసి తడిచేంత వరకు వాటర్ పోసాను అనమాట. ఇలా పోయడం వల్ల ఏమవుతుందంటే చట్నీ క్వాంటిటీ ఎక్కువ పెరుగుతుంది. అలా అయినట్టయితే మనకి ఎక్కువ ప్లేట్లకు అవుతుంది కదా. ఇంకోటి గ్రైండర్ ఉంటే ఇట్లా నానబెట్టిన అవసరం కూడా లేదు. డైరెక్ట్గా మనము గ్రైండర్లో వేసుకున్నాం అనుకోండి, ఆ గ్రైండర్ రుబ్బుతుంది కదా. ఇలా రుబ్బడం వల్ల ఎక్కువ అవుతుంది అనమాట. ఇంతకుముందు నాకు గ్రైండర్ ఉన్నప్పుడు ఎక్కువ అయ్యేది, ఇప్పుడు మధ్యం తక్కువ అవుతుంది. అందుకని నేను ఇట్లా ప్లాన్ చేశాను అనమాట. ఇది చూసారా, చట్నీ కూడా ఏం ఖరాబ్ ఏం అవ్వదు, మంచిగానే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మనం డైరెక్ట్గా మిక్సీకి వేసి తర్వాత వాటర్ వేసాం అనుకోండి, ఎట్లా అంటే క్రీమ్ ఎట్లుంటుంది అట్లా ఏదైనా పొడి కలిపితే అలా చాలా మెత్తగా వస్తుంది. మరీ అంత మెత్తగా ఉన్న టేస్ట్ ఉండదండి. ఇది ఇట్లా ఉంటే సరిపోతుంది అనమాట. ఇలా చూసారా. మళ్ళీ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం వాటర్ కలుపుతాను, అబద్ధం చెప్పట్లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాటర్ కలుపుతా. ఏంటంటే ఇది చట్నీ గిన్నె ఒక్కొక్కసారి డిక్కీలో పెడతా, ఒక్కొక్కసారి బ్యాగ్లో పెట్టేసుకుంటా. ఈ మధ్యనైతే బ్యాగ్ తీసుకెళ్ళట్లేదు, అందుకని డిక్కీలో పెట్టేస్తా. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉలికిపోతుంది కదా, మనం ఇక్కడే వాటర్ సాల్ట్ మొత్తం కలిపేస్తే ఉలికిపోతుంది. మీరు కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళు సాల్ట్ అయితే ఒక కవర్లో పెట్టుకొని అక్కడ కలుపుకోవడమే బెటరు. ఎంత తక్కువసేపు సాల్ట్ కలిపితే తొందరగా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం వాటర్ కలిపేస్తున్నాను. మీకు వీలును బట్టి ఇల్లు దగ్గరలో ఉంది అంటే పర్వాలేదు, లేదు దూరంలో ఉంది అంటే ఒక ప్యాకెట్లో కొంచెం సాల్ట్ పెట్టుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి కలిపేసినామంటే సెట్ అయిపోతుంది. ఈరోజు నాకు అయిపోయేసరికి అయితే 10 అయిపోయింది. ఇంక అంబ్రిల్లా అయితే సర్దేస్తున్నాను, ఇంటికైతే రిటర్న్ బయలుదేరుతున్నాను అనమాట. ఇది నేను రాంగ్ చెప్పానా రైట్ చెప్పానా అని కాదు, నేనైతే నా వర్షన్ మాత్రం కరెక్ట్గా చెప్పాను అనుకుంటున్నా. ఇంకేమైనా మిస్టేక్ ఉంటే నాకు తెలియదు. అయితే గ్యాస్ అవి రోజు లెక్కేయను కదా. నేను ఇంటికి వచ్చేసరికి మా 2 పిల్లలు లేచి బ్రష్ చేస్తున్నారనమాట. ఇక 10 దాటిపోయింది కదా, ఇప్పుడు లేచినారు. ఒకవేళ ఇంటి దగ్గర ఉన్న ఊరికే టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి ఇంకా కంటిన్యూగా పెట్టేస్తున్నా. ఇంటికి రాగానే ఇంకైతే నేను రైస్కి ఒక స్టవ్ మీద అయితే పప్పుకు పెట్టేసా, ఇంకా 2 అయితే అయిపోయినాయి. ఇదన్నమాట ఇవి చిన్న వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తా. ఈ వీడియో ఎలా ఉంది, ఇంకోటి ఏమన్నా మీరు తప్పు పట్టడానికి ట్రై చేయకండి. నేను చెప్పింది అయితే రాంగ్ అయితే ఏం కాదు. ఒక వీలును బట్టి మనం చేసుకునే దాన్ని బట్టి మనకి ఇన్కమ్ కూడా పెరుగుతుంది.